ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్వి నాయకులు ఎలిమినేటి ప్రశాంత్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్కారం. చెప్పండి అన్న, నిన్న చూసుకున్నట్టయితే కవిత గారి తీవ్రంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది హరీష్ రావు గారి మీద, సంతోష్ రావు గారి మీద. దానికి అనుగుణంగానే ఈరోజు అంటే సస్పెన్షన్కి గురి కావడం జరిగింది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? కవిత గారు ఏదైతే వ్యాఖ్యలు చేసిరో దాని మీద పార్టీ అధిష్టానం గత 4-5 మాసాల నుండి వారి యొక్క ప్రవర్తన తీరును అబ్జర్వ్ చేస్తూ ఈరోజు ఈ యొక్క నిర్ణయం, సస్పెన్షన్ అనే నిర్ణయం అధినేత అయినటువంటి కేసీఆర్ గారు తీసుకోవడం జరిగింది. కవిత గారు బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతల పైన అనుచిత వ్యాఖ్యలు పదే పదే చేస్తూ ఉండడం ద్వారా కేసీఆర్ గారు కూడా మారుతారేమో, ఈ ధోరణి మారుతుందేమో కవిత గారి ధోరణి అని వేచి ఉంచారు. ఇంకా తీవ్రంగా వీరి యొక్క పరిణామాలు తీవ్రంగా ఉన్నాయి రోజు రోజుకి. వీరు పార్టీ పైన చేసే విధానాలు, పార్టీ వ్యక్తులు, కీలక నేతల పైన నిందలు. కాబట్టి దీని మీద కేసీఆర్ గారు ఆలోచన చేసి కవిత గారిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. కవిత గారు పార్టీకి నష్టం జరిగే విధంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది కదా, మరి దీనికి సంబంధించి ఏం చెప్పి, ఎందుకు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటారు? మరి వారు అమెరికాకు వెళ్ళడం, అమెరికాకు వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక అభాండం మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద పరోక్షంగా కానీ, అదేవిధంగా ఇప్పుడు సంతోష్ రావు గారు, హరీష్ రావు గారు, వారు కేసీఆర్ గారి వెంటే 2001 నుండి హరీష్ రావు గారు కేసీఆర్ గారి వెంటే చాలా నిబద్ధతతో కూడిన కార్యకర్తలాగా పనిచేశారు. అలాంటి ఒక వ్యక్తి పైన కవిత గారు ఆరోపణలు చేస్తే అవి ముమ్మాటికి కేసీఆర్ గారి మీద చేసినట్టే పరిగణించాల్సి వస్తుంది. కాబట్టి కేసీఆర్ గారి ఈ నిర్ణయం తీసుకోవడం ఒక రకంగా పార్టీకి మంచిదే. ఎందుకు అంటే మేము ఇప్పుడున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ మీద మేము వీరోచితంగా పోరాడుతున్నాం, బీఆర్ఎస్ పార్టీ. అలాంటి టైంలో కేసీఆర్ గారికి అండగా ఉండాల్సిన కవిత గారు ప్రతిపక్ష నాయకులలాగా వారు అవలంబిస్తున్న తీరు పార్టీకి తీవ్ర నష్టాన్ని చేకూర్చే విధంగా ఉంది. కాబట్టి కేసీఆర్ గారు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే గత కొన్ని రోజులుగా చూసుకున్నట్టయితే కవిత గారు అంటే ముఖ్య నాయకుల మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. మొన్న చూసుకున్నట్టయితే జగదీశ్వర్ రెడ్డి గారి మీద, నిన్న చూసుకున్నట్టయితే సంతోష్ రావు, హరీష్ రావుల మీద. అంటే ఎందుకు చేస్తున్నారు ఇలాంటి వ్యాఖ్యలు? ఎందుకు చేస్తున్నారు? వారు పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ అవలంబిస్తున్న తీరును వారు పార్టీతో పాటు కలుపుకొని రావడం లేదు. పార్టీకి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. వారు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు తీసుకున్న ఒక పిలుపుని వారు అదే రోజు ఇందిరా పార్కులో ధర్నా తీసుకుంటున్నారు. అంటే వారు ఏమనుకుంటున్నారంటే ఎవరో చెప్పుడు మాటలు విని ఇంకో విధంగా చూసుకున్నట్టు ఏంటైతే కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు కొంతమంది టచ్లో ఉన్నారని మాకు సమాచారం ఉంది. వారి మాటలు విని కవిత గారు ఇలా తప్పుదోవ పడుతున్నారని మేము భావిస్తూ ఉన్నాం. మాట్లాడుతూ సంతోష్ రావు వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, వారే చూసుకుంటారు, ఏమన్నా ప్రాబ్లం అయినా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తారు? అది ముమ్మాటికి అవాస్తవం. రేవంత్ రెడ్డి గారు సంతోష్ రావు గారి వెనకాలే ఉంటే, సంతోష్ రావు గారు మాతో పాటు పార్టీ లైన్లో ఉండరు. పార్టీ లైన్ తప్పి మాట్లాడుతున్నది ఎవరు? కవిత గారు. పార్టీ లైన్ తప్పి చెప్పుడు మాటలు విని, ఏదో తెలియకుండా దుష్ప్రచారాలు ఎవరో చెప్పింది విని పార్టీ మీద అభాండాలు మోపడం, ఇది తీవ్రంగా పార్టీని కృంగబెట్టే విధంగా ఉంది. కాబట్టి ఇలాంటి ఒక నిర్ణయం కేసీఆర్ గారు తీసుకోవడం జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో పార్టీకి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా? పార్టీకి ఎలాంటి నష్టం జరగదు. స్థానిక సంస్థల్లో కానీ ఇప్పుడు రాబోయే ఏ ఎన్నికల్లోనైనా మాకు సొంతంగా కార్యకర్తల బలం ఉంది. మేము ఖచ్చితంగా ప్రజలలోకి ఒంటరిగానే వెళ్తాము. మాకు ఎలాంటి ఒక కవిత గారి సస్పెన్షన్ పై మాకు ఎలాంటి ఒక ప్రభావం జరగదని కూడా మేము తెలియజేస్తున్నాం. కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తా ఉన్నాయి. మరి దానికి సంబంధించి ఏమైనా బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా దెబ్బ పడే అవకాశం ఉందా దీని ద్వారా? కవిత గారు వేరే పార్టీ పెట్టినా లేదంటే ఇంకొక పార్టీలోకి వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీకి కానీ అధినాయకత్వానికి కానీ ఎలాంటి ఒక అసంతృప్తి కూడా జరగదని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే లక్షల్లో ఉన్నారు. మా పార్టీ క్యాడర్ చాలు. మేము స్థానిక సంస్థల్లో కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ మేము ఒంటరిగా ఎన్నిక చేయడానికి మా సొంత బలం సరిపోతుంది. కవిత గారు ఏ పార్టీలోకి వెళ్ళినా, కవిత గారు సొంత పార్టీ పెట్టినా మాకు ఆ ప్రభావం మా మీద చూపదని మేము తెలియజేస్తున్నాము. నమస్తే అన్న. నమస్కారం. చెప్పండి అన్న, అసలు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు ఎంత దారుణంగా కనిపిస్తా ఉన్నాయి, కవితను సస్పెండ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ. దీనికి ఏం చెప్తారు? పార్టీలో వివిధ రకాల అంతర్గత సమస్యలు అన్ని రాజకీయ పార్టీలలో ఉంటాయి. కాంగ్రెస్లో కావచ్చు, బీజేపీలో కావచ్చు, ఇంక ఇతర రాజకీయ పార్టీలలో కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలలో కావచ్చు, అట్లనే బీఆర్ఎస్ పార్టీలో కూడా అంతర్గత సమస్య ఉన్నటువంటిది. కాకపోతే కవిత గారు ఏంటంటే పార్టీ అధ్యక్షుడి కూతురు అయ్యేసరికి కొంచెం ఎక్కువ మనం అటెన్షన్ పే చేయాల్సినటువంటిది ఉన్నది. అందులో భాగంగా అధ్యక్షుడి కూతురైనా పార్టీకి నష్టం జరుగుతున్నటువంటి సమయంలో ఏ పార్టీ అయినా యాక్షన్స్ తీసుకుంటుంది. మనం చూస్తున్నటువంటి ఉన్నది. ఎగ్జాంపుల్ డిఎంకే చూస్తే కరుణానిధి అలగిరి మీద యాక్షన్ తీసుకున్నారు. అలగిరిని పార్టీ నుంచి పక్కకు పంపించినటువంటి పార్టీకి నష్టం. జనరల్ రాజకీయ పార్టీ స్ట్రాంగ్గా ఉండాలి, మేము అధికారంలోకి రావాలనే
యాంగిల్ తోటే రాజకీయ పార్టీలు పనిచేస్తుంటాయి. అటువంటి సందర్భంలో ఆ పార్టీకి అట్లాంటి అడ్డంకులు ఏదైనా వచ్చినా, సొంత మనుషులైనా బయటి మనుషులైనా లీడర్లు పెద్ద లీడర్లైనా పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుందంటే వాళ్ళని సస్పెండ్ చేయడం, పార్టీ నుంచి బయటికి పంపించడం ఇట్లాంటివి చేస్తున్నాయి మనం చూస్తున్నటువంటిది. అలా డిఎంకే అట్లా చేసింది. అంతేందుకు రాజా సింగ్ బీజేపీ తెలంగాణ రాజకీయాల్లో రాజా సింగ్ ముందు ఇప్పుడంటే రాజీనామా చేస్తే ఆమోదించారు. అంతకుముందు సార్ సస్పెన్షన్ కూడా చేశారు రాజా సింగ్ని. పార్టీని సస్పెండ్ చేసి మళ్ళీ తీసుకొని మళ్ళీ టికెట్ కూడా ఇచ్చి ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిచారు. మళ్ళీ తీసుకునే అవకాశం ఉందంటారా కవితను? తీసుకునే అవకాశం ఉంటుందా అని ఎవరు చెప్తారు? అది ఎవరు పార్టీ నిర్ణయాలను బట్టి, పార్టీ సమయం, పార్టీ కాలం అనుగుణంగా ఉంటాయి. అది ప్రస్తుతానికి సస్పెన్షన్ చేశారు పార్టీకి సంబంధించినటువంటి, పార్టీ నుంచి బయటకు పోయినటువంటి. ఎందుకంటే ఇన్నాళ్ళు పార్టీలో ఈ మధ్యకాలంలో కవిత గారు పార్టీకి సంబంధించిన నాయకుల మీద కావచ్చు, పార్టీకి సంబంధించి చిట్ చాట్ చేస్తున్నటువంటి సందర్భంలో కావచ్చు, పార్టీకి ఇబ్బందికరమైనటువంటిగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు అనేది పార్టీ అబ్జర్వ్ చేసినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు కొంతమంది అనేక సందర్భాల్లో జగదీష్ రెడ్డితో అయినటువంటిది, ఆ తర్వాత రకరకాలుగా ఇండైరెక్ట్ పెద్ద నాయకులు ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని అన్నారు అనేది మనం చూసినాం. ఆ నేపథ్యంలో పార్టీ ఇన్నాళ్లకు ఇప్పుడు యాక్షన్ తీసుకున్నట్టు మనం భావించాలి. అనలిస్ట్గా అంటే ఇప్పుడు కవిత గారు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారంటే ఏం చెప్తారన్న? పార్టీలో మరి చెప్పాలి, పార్టీకి సంబంధించినటువంటిది కవిత గారే చెప్పినటువంటిది. నాకు సరైనటువంటి గౌరవం దక్కలేదని, సరైన పొజిషన్ లేదనే విషయం అనే అంశాలు జనరల్గా చెప్తున్నటువంటి అంశం. కానీ అటువంటివి ఏమున్నాయో పార్టీలో ఇంటర్నల్ సమస్యలు అన్ని బహిర్గతం కానటువంటి అంశం. అందుకని నేను నా స్వతంత్రంగానే ఉంటా అనేది మనం అనుకోవాల్సింది. ఎందుకంటే జాగృతి అనే సంస్థ కవిత గారు ఉన్నటువంటిది. అంతకుముందు దాకా ఇన్యాక్టివ్గా ఉన్నది, తక్కువ ఇన్యాక్టివ్గా ఉన్నది. ఈ మధ్య కాలంలో క్రమంగా ఎక్కువ యాక్టివ్గా చేసినటువంటిది కనిపించింది. ఆ తర్వాత కొద్దిగా స్థానిక సంస్థల ఎలక్షన్లో పోటీ చేస్తామని కూడా ప్రకటించారు. మరి ఆల్రెడీ పార్టీలో ఉంటూ కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లో పోటీ చేస్తాము అంటే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఏంది అనేది, సొంతంగా పార్టీ పెడతారా, వేరే పార్టీయా ఏంది ఎట్లా అనేది అందరూ ఆలోచన వచ్చినటువంటిది. అంటే క్రమక్రమంగా పార్టీకి సంబంధించి దూరం అవుతున్నాయి కనిపిస్తున్నది. ఒక్కొక్క స్టేట్మెంట్లు కావచ్చు, ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడినటువంటి తీరు, నాయకుల క్రమంగా పార్టీకి దూరం అవుతున్నటువంటి అంశం కనిపించినటువంటిది. అందరూ ఒక మాట వినిపిస్తుంది ఏంటంటే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుంది, అందుకే బిహేవ్ ఇలా చేస్తూ ఉన్నారు కవిత గారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నిజమంటారు? అన్నారు కదా, బీజేపీలో నేను జైల్లో ఉన్నప్పుడు ఇట్లాంటి పరిస్థితి వస్తే నేను వద్దన్నాను అనేది ఒక ఆరోపణ. మనకు కనిపిస్తున్నది ఏంది, ఇన్నాళ్ళ నుంచి చూసినా మనం బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి చూసినా బీఆర్ఎస్ పార్టీ ఓ పార్టీలో విలీనం అయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే రాలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఇస్తే విలీనం చేస్తామనేది వచ్చింది, అటువంటి విన్నాం తప్ప. ఆ తర్వాత బీజేపీలో విలీనం అనే విషయం అయితే అధికారికంగా ఎక్కడ మనం వినలేనటువంటి అంశం. ఎందుకంటే అధికారం వచ్చింది, తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైంది, అప్పుడంటే అధికారాలే ఉద్యమంలో ఉన్నటువంటిది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పార్టీ రూల్ చేసింది 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు రూల్ చేసిన తర్వాత ఇంకో పార్టీలో విలీనం అయ్యే ఉంటుందని మాత్రం నేను అనుకోను. ఇంకో పార్టీలో విలీనం అయ్యే అవకాశం, ఎందుకంటే 10 సంవత్సరాల అధికారంలో 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటారు. మళ్ళీ అధికారం, సొంతంగా అధికారం రావాలనే చూస్తారు ఏ రాజకీయ పార్టీని. ఒకసారి అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీలో విలీనం చేయడానికి సహజ సిద్ధంగా ఒప్పుకోనటువంటి అంశం. అది ఎందుకంటే ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఒక పార్టీ క్యాడర్ ఉంటుంది, దానికి సంబంధించిన నాయకత్వం ఉంటుంది, దానికి సంబంధించిన ఆఫీసులు ఉంటాయి, దానికి సంబంధించిన ఓ నెట్వర్క్ ఉంటుంది. ఆ నెట్వర్క్ని బ్రేక్ చేసుకొని వేరే దాంట్లో విలీనం చేస్తారని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ అస్తిత్వానికి కూడా ఒక గుర్తింపు ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ అయినా కేసీఆర్ అయినా ఏంటంటే తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వానికి ఒక ఐకానిక్గా ఉన్నటువంటిది. మిగతా రాజకీయ పార్టీలకు అది లేదు. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళు నేషనల్ పార్టీలుగా ఉన్నటువంటిది. ఇక్కడ ఉన్నది ప్రాంతీయ అస్తిత్వంతో ఉన్నటువంటి పార్టీగా ఉన్నది. ప్రజలు కూడా గుర్తించే 10 ఏళ్ళ అధికారమే. అందుకని ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి పార్టీ ఇంకొక దాంట్లో ప్రస్తుతం ఇంకో దాంట్లో విలీనం అవుతుందని మాత్రం నేను అనుకోను. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. చెప్పండి అన్న, నిన్న చూసుకుంటే అయితే పార్టీలో కొంచెం గందరగోళం నెలకొంది. నిన్న కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యలకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్కి గురైన పరిస్థితి కనిపించింది. దీనికి ఏం చెప్తారన్న? కాంగ్రెస్ పార్టీలో ఎంతమందిని సస్పెన్షన్ చేయలేదు, ఎంతమంది రాజకీయ నాయకులుగా మంత్రులుగా చెల్లమని కావట్లేదు. దాని గురించి మీడియాకి ఏం మాట్లాడతలేదు, ఏమీ చర్చ లేదు. ఇలా కవితమ్మ గారు ఏదో ఆలోచనతో మాట్లాడినది, దానికి కేసీఆర్ గారి నుంచి ఒక నిర్ణయం వచ్చినది. ప్రజలందరూ, పార్టీ కార్యకర్తలందరూ నిరంతరం మాషా లీడర్ కాదు కదా. అంటే కవిత గారు అనేవారు కేసీఆర్ గారి కూతురు. కేసీఆర్ గారు అంటే ఒక ఉద్యమకారుడు, తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి. అంటే మరి అంటే కవిత గారు ఇలా చేయడం వల్ల ఎంతో పెద్ద కొంత నష్టమైతే ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. దీనికి ఏం చెప్తారు? పార్టీ నష్టాలు ఇప్పుడే పార్టీ ఓడిపోయి ఉన్నది. ఆల్రెడీ నష్టం జరిగింది. కవిత వల్ల నష్టం జరుగుద్ది అనేది ఏమి ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ
కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చేసి అధికారానికి వచ్చింది, ప్రజలను మోసం చేసి వచ్చినది, మహిళలను మోసం చేసి వచ్చినది, 2500 ఇస్తానని మోసం చేసి అధికారానికి వచ్చినది, వికలాంగులను 6000 ఇస్తానని మోసం చేసి వచ్చినది. ఇవన్నీ మాయ మాటలు చెప్పి వచ్చినది కాంగ్రెస్. అవి చేతగాక ఇవాళ కాళేశ్వరం సంబంధించి కమిషన్ వేయటం కానీ ఇలాంటి చౌకబారు కార్యక్రమాలకు రేవంత్ ప్రభుత్వం తిరిగినది. ఇప్పటికీ 56 సార్లు రేవంత్ ఢిల్లీకి పోయి ఇక్కడ ఒక పక్కన హైడ్రా పేరు పెట్టి ఇంకొక పక్కన ఆదానికి కాంట్రాక్టర్ల పేరుతోని ఇవన్నీ చేసుకుంటా ఆయన నిరంతరం అవుపడతా ఉండు. కాబట్టి ఇవాళ ఆ మాటలను ఎవరు చూసుకునే అవకాశం లేదు. కవిత వాక్యాలు చూసుకున్నట్టయితే ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ అనేది వేయడం కరెక్టే కదా? మరి కాళేశ్వరం కమిషన్ కరెక్ట్ ఎట్లయితుంది? నువ్వు ఇచ్చిన వాగ్దానాలు చేతగాక ఎన్ని ప్రాజెక్టులు ఈ రకంగా మేజర్గా లేవు? ఎన్ని ప్రాజెక్టులు లేవు?